అలా తనకి 15 వయసున్నప్పుడు తను స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఐటీ క్లాస్ ఉండిందని, ఆ సమయంలో తన క్లాస్లో ఉన్న వారంతా కంప్యూటర్లో వర్క్ చేస్తుంటే కొంతమంది స్టూడెంట్స్ మాత్రం అసభ్యకరమైన సైట్లని ఓపెన్ చేసి చూసేవారని, ఆ సమయంలో తన ఫోటోలు వీడియోలు కూడా ఆ కంప్యూటర్లో ప్రత్యక్షమయ్యాయని జాన్వీ కపూర్ వెల్లడించింది. ఇక ఆ వయసులో తన ఫోటోలని మార్ఫింగ్ చేసి అడల్ట్ సైట్లో పెట్టడం చూసి తను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యిందని, ఆ చిన్న వయసులో అసలేం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయిందని, ఆ ఫోటోలని చూసి తన ఫ్రెండ్స్ అందరూ తనే ఇలా చేసిందనుకున్నారని, దీంతో మానసికంగా కృంగిపోయిన తనకి తన తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తూ అందులో నీ తప్పు లేదని చెప్పి పలానా సైట్లపై తన తండ్రి కోర్టులో కేసేశాడని, అలా 6 నెలల తర్వాత వారు ఆ ఫోటోలని వీడియోలని తొలగించారని, ఇక అలా తను హీరోయిన్గా ఎదిగిన తర్వాత కూడా ఈ సమస్య తీవ్రంగా పెరిగి తనని వదలడం లేదని, డీప్ ఫేక్ కారణంగా తనకి ప్రశాంతత కరువైందని, ఒక్కోసారి అధికారిక న్యూస్ పేజీలు కూడా ఏఐతో సృష్టించిన తన ఫోటోలని నిజమైనవని భావించి వాడేస్తుంటారని, అలా ఆ ఫోటోలని స్వయంగా తానే షేర్ చేసినట్లు ప్రచారం కూడా జరుగుతుందని జాన్వీ కపూర్ తన ఆవేదనని వ్యక్తం చేసింది.